బ్రేకింగ్ న్యూస్ భార్యను గెంటేసి ఇంటికి తాళం వేశాడు ఓ కసాయి భర్త. హైదరాబాద్ ఉప్పల్ వెంకట్రెడ్డి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2009లో లావణ్యకి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి నాగరాజు వివాహమైంది. అయితే గత కొన్ని రోజులుగా మరో మహిళతో నాగరాజు అక్రమ సంబంధంలో ఉన్నారట. ఇంటికి తాళం వేసి ఇద్దరు పిల్లలు భార్యని గెంటేశాడు ఆ సదరు భర్త. న్యాయం చేయాలని వేడుకుంటుంది ఆ భార్య లావణ్య. మనం చూస్తున్న విజువల్స్లో ఆయనే నాగరాజు. సో కొన్ని రోజుల క్రితం ఒక మహిళతో పెళ్ళయింది. ఉప్పల్ వెంకట్రెడ్డి నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు. 2009లో లావణ్యతో వివాహం జరిగింది నాగరాజుకి. అయితే కొన్ని రోజులుగా మరో మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నటువంటి ఆ సదరు నాగరాజు అనేటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి న్యాయం చేయాల్సినటువంటి ఆ వ్యక్తి ఈ రకంగా ఇంకో మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను పిల్లల్ని బయటికి గెంటేస్తానంటే ఇక ఆయన ఆ వృత్తికి ఏం న్యాయం చేయగలుగుతాడు? మరి ఆయన పైన పోలీసు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారో చూడాలి. న్యాయం అని చెప్పి ఆశ్రయిస్తే న్యాయం చేయకపోగా ఏకంగా కంచే చేను వేసినంత అంటారు చూసారా, అలా న్యాయానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తులు, చట్టానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఏకంగా చట్టాన్నే మేస్తూ ఈ రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య పిల్లల్ని బయటికి తోసేయడం అంటే ఇంతకంటే నీచమేమి ఉండదు. మరి దీనిపైన పోలీసు ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారో చూడాలి. సదరు భార్య లావణ్య ప్రస్తుతానికి తనకు న్యాయం చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆవేదన వెలుగక్కుతోంది. ఒకసారి ఆ కింద విజువల్స్ కనబడుతున్నటువంటి ఆ మహిళే లావణ్య, తన భార్య. సో మరి ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త ఇంట్లో నుంచి గెంటేశాడని, ఒక అక్రమ సంబంధం పెట్టుకొని వేరే మహిళతో ఆయన ఉంటూ ఉన్నాడని చెప్పి ఆ సదరు మహిళ చెప్తోంది. ఒకసారి తను ఏం చెప్పిందో చూద్దాం. వేరే అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్. నేను రెడ్ హ్యాండెడ్ సార్. నా పేరు కటకం లావణ్య, నా భర్త పేరు కె నాగరాజు. ఫస్ట్ బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు, యూసఫ్గూడ బెటాలియన్. నాకు 2009లో పెళ్లి జరిగింది, అక్టోబర్ 29. ఇప్పుడు పెళ్ళైన కాంచి బానే ఉన్నాం సార్. 4 సంవత్సరాల నుంచి వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని 6 నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క మహిళలతో వేరే అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్. నేను రెడ్ హ్యాండెడ్ ఉన్నాయి సార్. వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలు. ఇప్పుడు గత 6-7 నెలల నుంచి బాగా హింసిస్తున్నాడు సార్. డ్యూటీకి కూడా పోవట్లేడు. హైత్ నగర్ హోటల్ పెట్టుకుంది సార్, 20 లక్షలు పెట్టి. ఏం చేసుకుంటావో చేసుకో, నేను డ్యూటీకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పిక్కుంటావో పిక్కు అని ఇక వంగ్లర్ గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు సార్. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎవరు ఏం చేయలేదు అనే ధీమాతోని నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానివ్వట్లేదు. హెడ్ కానిస్టేబుల్ సార్, యూసఫ్ కూడా ఫస్ట్ బెటాలియన్, కె నాగరాజు సార్. ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు సార్. నాకు నా పిల్లలకి 4-5 నెలల నుంచి ఫుడ్ పెట్టట్లేడు, ఏం పెట్టట్లేదు సార్. ఏమనంటే అంటే కౌన్సిలింగ్ అయినది సార్, అయింది సార్. ఎఫ్ఐఆర్ అయింది. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, నేనేం చెయ్యను, నేను నీకు భరణం ఇయ్యను, ఏమి ఇయ్యను, నీ దిక్కున్న చోట చెప్పుకోపో. అందరూ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకే సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు సార్. ఆ ధీమాతోని ఇలా చేస్తున్నాడు సార్. నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిండు, ఇంటికి వేరే తాళం వేసుకొని పోయిండు. ఇంట్లో నా బంగారము, పిల్లల సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు ఏది నాకు సంబంధించిన వినియోగించుకొని కనీస అవసరాలు కూడా అన్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఇంటికాడికి వస్తే రావద్దు, ఇప్పుడు మా ఓనర్స్ ని కూడా బెదిరిస్తున్నాడు. రైట్, చూసారు కదా భార్య ఏం చెప్తుందో. మహిళ కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకుని కేవలం ఒక్క మహిళతో కాదు, మహిళలతో 4-5 ఉన్నారని చెప్పి అక్కడ ఫోటోలు కూడా చూపెడుతోంది. చివరిలో తనకు మాట మాట్లాడుకొచ్చింది, నేను పోలీసుని కాబట్టి పోలీసులంతా నాకే సహకరిస్తారనేటువంటి ఒక మాట ఆ భార్య భర్త ఇలా చెప్తున్నాడని చెప్పి మాట్లాడుకొచ్చింది. మొన్నేమో 2 రోజుల క్రితం ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి భార్య భర్తని వేధిస్తోందని చెప్పి బాధితుడు ఆర్టీని ఆశ్రయించాడు. మీరు ఏం మాట్లాడాడో ఆయన అని చెప్పి చూశారు కూడా. ఇప్పుడేమో ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన భర్త భార్యను వేధిస్తున్నాడు. అంటే పోలీస్ అనగానే కొమ్ములు వస్తాయా? నిజంగా పోలీసులు అంటే చట్టానికి న్యాయానికి
వాళ్ళు రక్షణగా ఉండాలి కదా, చట్టానికి రక్షణగా ఉండాలి కదా, న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి కదా. మరి ఆ పోలీసులే ఇలా కుటుంబీకులు వేధించడాలు, నలుగురిలో కనబడితే ఎవరైనా సరే పోలీస్ అనగానే అదో పవర్. పోలీస్ అనేది బాధ్యత, మీకు సమాజం అటువంటి ఒక కీలకమైన బాధ్యత, మీకు ఇచ్చేది గౌరవం మాత్రమే. మీరు దాన్ని భయం అనుకుంటే పొరపాటు పడట్టే. మీకు కేవలం ఆ పోలీస్ అనే పదానికి, మీరు వేసుకున్నటువంటి ఆ యూనిఫామ్కి మాత్రమే మీకు ఇచ్చేటువంటి గౌరవము, ఇది భయం కాదు. సో మీరు మీ కుటుంబీకులనే వేధిస్తున్నారంటే ఇంకా బయటకు వస్తే ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ రోజు ఆ పోలీస్ కానిస్టేబుల్ భార్య కానివ్వండి, ఈరోజు ఈ పోలీస్ కానిస్టేబుల్ భర్త కానివ్వండి. యూసఫ్ కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేస్తున్నట్టే ఈ నాగరాజ్ అనేటువంటి వ్యక్తి 6 నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా హయత్ నగర్ దగ్గర ఒక హోటల్ కూడా స్టార్ట్ చేశారట. ఇక భార్య, నేను పని చేస్తే నీకు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటే నీకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఏం చేసుకుంటావో చేసుకోమన్నట్టుగా ఆ భార్యతో వ్యవహరిస్తున్నాడట ఆ సదరు భర్త. మరి ఇటువంటి వాళ్ళు నిజంగా పోలీసు ఉద్యోగంలో ఆ వృత్తిలో ఉన్నారంటే పోలీస్ వృత్తికే కలంకం. నిజంగా వారు చేసిన తప్పే అయితే పోలీసులు నిర్ధారించుకు ఇటువంటి వారిని మీపైన ఇంకా గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఆ పోలీస్ వృత్తిలో ఉన్నవారు ఇటువంటి వారిని తప్పు కనుక పాల్పడితే డెఫినెట్గా వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే 2 రోజులుగా సీరియల్ ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం మనం. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బయటపడుతూనే ఉన్నాయి. భర్తను వేధించింది ఓ భార్య పోలీస్ కానిస్టేబుల్, భార్యను వేధిస్తున్న ఒక భర్త పోలీస్ కానిస్టేబుల్. ఇక్కడేమో అక్రమ సంబంధాలు మహిళలతో, ఒకరి కాదు ఇద్దరు కాదు నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏడాదికి ఒకరు చొప్పున మారుస్తున్నాడట సదరు భార్య. ఆ ఫోటోలు కూడా చూపిస్తోంది. తన ఫోటోలు ఇక్కడ చూడండి, తను చూపించిన ఫోటోలు అక్కడ చూడండి, ఆ ఫోటోలు చూపిస్తోంది తను. సో నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడట. పోలీస్ అనగానే కిరీటం వస్తుంది, పవర్ వస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని వేధిస్తే అది పొరపాటు పడ్డట్టే. ఒకటి గమనించండి, ఇప్పటికైనా మీ సామాన్యులు కానివ్వండి, సమాజం మీకు ఇచ్చేది గౌరవం మాత్రమే. భయం ఉండాలి. ఎవరికి ఉండాలి భయం? తప్పు చేసే వాళ్ళకి భయం ఉండాలి. వారిని భయపెట్టండి, నిజాన్ని కక్కించండి, చట్టాన్ని కాపాడండి. కానీ కుటుంబీకుల్ని సామాన్యులు దొరికింది కదా సందన్నట్టుగా వారిపై రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తే డెఫినెట్గా మీకు వచ్చింది ఒక చిన్న బృహత్తర బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే బాధలు పడక తప్పదనేది మాత్రం ఆ పోలీస్ వ్యవస్థలు ఇటువంటి కొంతమంది ఆలోచన చేసేవారు కూడా గుర్తుంచుకోవాలి. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏం జరిగింది? నాగరాజు యొక్క వ్యవహారం పైన భార్య ఏం చెప్తోంది? ఇప్పుడు తను ఎటువంటి ఫిర్యాదు అందించింది? అప్డేట్స్ ఏంటి? ఉప్పల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే భార్యని కూడా అనేక సార్లు నాగరాజు వేధింపులకు గురి చేయడము, లావణ్యకి ఇంకా నాగరాజు కూడా దాదాపు 2009లో పెళ్ళైన కూడా తెలుస్తుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించడము, 2 పిల్లలని కూడా రోడ్డు కూడా తెలుస్తుంది. లావణ్య కూడా ఇప్పటికే నాగరాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడంటూ కూడా వివాహం కుటుంబ సభ్యులు చేశారు. నాగరాజు కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని అనేక సార్లు కూడా ఇంటికి రాకుండా వాళ్ళిద్దరిని రోడ్డు మీదకి లాగేసి వాళ్ళ ఇంటిని కూడా లాక్ వేయడం అయితే జరిగింది. ఇప్పటికే నాకు న్యాయం జరగాలంటూ కూడా రోడ్డు మీదకి వచ్చి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా నాగరాజు వినకపోవడం, కానిస్టేబుల్ గా యూసఫ్ కూడా హెడ్ కానిస్టేబుల్ గా కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. హయత్ నగర్ హోటల్లో కూడా దాదాపు 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కుటుంబానికి ₹1 ఇవ్వకుండా, ఏదైతే ఉద్యోగం కూడా వెళ్లకుండా, నేను ఉద్యోగంకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, నీకు ₹1 రానియకుండా నేను ఉద్యోగం కూడా మానేస్తాను, కానీ నువ్వు చిప్పకూడు తినాలంటూ కూడా ఆమెని అనేక మాటలు అంటూ ఇబ్బందులు పెడుతూ ఇల్లీగల్ 1 కాదు 2 కాదు దాదాపు 5 నుంచి 10 ఇల్లీగల్ ఎఫైర్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అగ్నిసాక్షిగా పెళ్ళాన్న భార్యను కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం, అదే కాకుండా తనకి డబ్బులు ఇవ్వకపోవడము, ఇల్లీగల్ ఎఫైర్స్ తోని అతను ఇంటికి కూడా రాకుండా, పిల్లలను కూడా తిండి పెట్టకుండా, లేదంటే వాళ్ళ ఫీజులు కట్టకుండా కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాడు. అనేక సార్లు కూడా లావణ్య చెప్పినప్పటికీ కూడా వినకపోవడము, నేను మీ సుపీరియర్స్ కి కంప్లైంట్ ఇస్తా అంటే, నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇస్తావో ఇచ్చుకో, అందరు నాకే వత్తాసు పలుకుతారు, నాకు హోదా ఉంది, నేను ఆ హోదాతోనే నేను ఏం చేయాలో నాకు తెలుసు అంటూ కూడా భార్యని బెదిరింపులకి భయప్రాంతాలకు గురి చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రిషా, హైదరాబాద్ ఉప్పల్ వెంకట్రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నటువంటి నాగరాజు అతని భార్య 2009లో వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ తర్వాత నుంచి కొన్ని రోజుల పాటుగా బాగా ఉన్నప్పటికీ కొన్ని రోజుల క్రితం నుంచి అక్రమ సంబంధాలు, మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఒకరు కాదు 2 కాదు నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏడాదికి ఒకరు చొప్పున మారుస్తూ
తన ఇంట్లో వేధిస్తున్నాడని, కొన్ని రోజుల నుంచి చాలా విపరీతమైనటువంటి వేధింపులు ఎదుర్కొంటున్నానని చెప్పి అసదర్ భార్య చెప్తోంది. నాగరాజు యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారట. పోలీస్ వృత్తిలో ఉండి నలుగురు ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారు, సమస్య వచ్చిందని అంటే వారి సమస్య పరిష్కారానికో లేదంటే వారికి కొంత బాధ్యతగా నిలవాల్సినటువంటి పోలీస్ వృత్తిలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళే మేము ఇంకా కంచే చేను వేస్తాన చందంగా వాటిని మేమే చంపేస్తాం, చట్టం ఎక్కడిది న్యాయం ఎక్కడిది, మొత్తం మేమేం చెప్తాది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇకనైనా పోలీసు వృత్తికి కలంకం తీసుకొచ్చినటువంటి ఇలాంటి వ్యక్తులని కొంత శిక్షించకపోతే, వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా పోలీసు వృత్తికి కలంకం వస్తుంది. ఇప్పటికైనా మరి ఆ సదరు మహిళ నాకు న్యాయం చేయండి అని అడుగుతోంది. మరి ఆ పోలీసులు ఏం చేస్తారో చూడాలి. సో ఐ రిపీట్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను, పోలీస్ అనేది మీకు ఇచ్చినటువంటి బాధ్యత, మీ కర్తవ్యము. మీరు ఆ బాధ్యతను విస్మరించి మాకు వచ్చింది ఇక యూనిఫామ్ అనగానే పవర్ చూపిద్దాం, మేము బాగా పేటరేగిపోతాం అనుకునేటువంటి కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో మీ పద్ధతి మార్చుకోండి. మీరంటే ప్రజలకు కావాల్సింది ప్రేమ, గౌరవం దొరకాలి మీకు. కానీ కనబడగానే కనిపించాడ్రా బాబు అయినట్టుగా పరిగెట్టడమో, మిమ్మల్ని చూడగానే అసహించుకోవడమో, లేకపోతే మిమ్మల్ని చూడగానే డబ్బులే గుర్తుకు రావడమో, డబ్బులు ఇస్తే కానీ పనిచేయని రకంగా వాళ్ళ ఆలోచన ఉండడమో, అది మీ పొరపాటే. సో కొంతమంది పోలీసులు చేసినటువంటి విధి ఈ రకంగా ఉంటుంది కాబట్టి యావత్ పోలీస్ వృత్తి అంటేనే అందరికీ కూడా అనుమానం కలుగుతోంది. కొంతమంది ఆఫీసర్లు ఉంటారు చాలా స్ట్రిక్ట్గా, నిజంగా సామాన్యులు వెళ్తే వాళ్ళకి గౌరవం ఇచ్చి తెల్ల చొక్కాలు వచ్చి కూర్చోడానికి ఎంత అయితే ధైర్యంగా వస్తూ ఉంటాయి స్టేషన్లకి, ఆ రకంగా కొంతమంది సామాన్యులు వెళ్ళిపోయి ధైర్యంగా కూర్చొని తమ సమస్యని చెప్పి పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు కేవలం డబ్బు ఉంటే కానీ పని జరగదు. సో నిజంగా మీరెవరైనా కనుక పోలీసుల చేత ఇబ్బందులు ఎదుర్కొంటే డెఫినెట్గా మీరు మీ యొక్క డే టు డే లైఫ్లో ఇబ్బందులు బయటికి వెళ్ళడం కానివ్వండి, చిన్న చిన్న కేసులు కానీ ఏదో జరుగుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్స్లో పోలీసుల చేత ఇబ్బంది పడ్డవారు ఉన్నారా? పోలీసులు మీ వైపుగా న్యాయం ఉన్నా కూడా పట్టించుకోకుండా డబ్బు వైపుగానే మొగ్గు చూపే విధంగా వ్యవహరించారా? సో మీ అభిప్రాయం ఏంటి? మీరు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో నాకు చాలా గౌరవం ఉంది చట్టాలపైన, పోలీస్ వ్యవస్థ పైన. కానీ కొంతమంది చేసినటువంటి చర్యల వల్ల ఏకంగా సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక నోటీస్ చేయాల్సి వస్తుంది. 2 రోజుల క్రితం ఒక భార్య ఈ రకంగానే ఒక భర్తను వేధించినట్టుగా ఒక వార్త మీరు ఆర్టీవీలో చూశారు. ఇప్పుడు ఒక భర్త భార్యను వేధిస్తున్నాడు. ఇద్దరు కూడా పోలీస్ కానిస్టేబుల్, ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ భర్తను వేధిస్తుంటే మరొక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఒక నాగరాజ్ అనే వ్యక్తి భార్యను వేధిస్తున్నాడు. ఏం చేసుకుంటావో చేసుకో, పోలీసులు నా వెంటే ఉంటారని చెప్పి అక్కడ భార్య చెప్పుకొచ్చింది, ఇక్కడ ఈ భర్త కూడా చెప్పుకొస్తున్నాడు. అంటే పోలీసులు అయినంత మాత్రాన మీరంతా కలిసిపోయి ఒక పోలీస్ తప్పు చేస్తే ఆ పోలీస్ వైపుగా, ఆ సదరు వ్యక్తి వైపుగా మీరు నిలబడ్డారంటే మీ అంతా ఇంకా దారుణం ఏది ఉండదు. మీరు న్యాయం చేస్తాం, చట్టాన్ని కాపాడుతామని వ్యక్తులుగా ఉంటే నిజంగా తప్పొప్పులు తెలుసుకొని వారికి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ భార్య కానివ్వండి, అక్కడ భర్త కానివ్వండి. కానీ లేదు మేమేమంతా ఒకటే గూడు పుట్టాలి అనుకుంటే కనుక ఇక డెఫినెట్గా పోలీస్ వృత్తి అంటేనే ప్రజల్లో ఒక అపనమ్మకం ఎదురే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇక్కడ నేను చెప్తున్న వార్త, హైదరాబాద్ ఉప్పల్ వెంకటరెడ్డి నగర్లో నాగరాజ్ అనేటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్యని వేధిస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకొని తనని వేధిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నాడు. 2 పిల్లలు కూడా ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. సో ఆ భార్య మళ్ళీ ఏం చెప్పిందో చూద్దాం. సో ప్రస్తుతానికి తనని వేధిస్తున్నాడు, న్యాయం చేయమని ఆ సదరు భార్య అడుగుతోంది. ఒకసారి మళ్ళీ తన మాటలు విందాం. నీ దిక్కున్న చోట చెప్పుకోపో, అందరూ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకే సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు సార్. ఆ ధీమాతోని ఇలా చేస్తున్నాడు సార్. నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిండు, ఇంటికి వేరే తాళం వేసుకొని పోయిండు. ఇంట్లో నా బంగారము, పిల్లల సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు ఏది నాకు సంబంధించిన వినియోగించుకొని కనీస అవసరాలు కూడా అన్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఇంటికాడికి వస్తే రావద్దు, ఇప్పుడు మా ఓనర్స్ ని కూడా బెదిరిస్తున్నాడు. తాళం తీయొద్దు, తాళం తీస్తే కూడా వేరేలాగా ఉంటదని వాళ్ళని బెదిరిస్తున్నాడు సార్.